ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే పొద్దున వండిన అన్నంతో అయితే నేను గారెలు అయితే వేయబోతున్నాను. ఎలా వేస్తాను ఏంటిది అనేది అయితే చూసేయండి. అంటే చల్లనము ఎక్కువ తినబుద్ధి కాదు కదా ఫ్రెండ్స్, అందుకని అయితే ఈ అన్నంతో అయితే నేను ఇప్పుడు గారెలు అయితే వేస్తాను. చూడండి ఎలా వేస్తానో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిక్సీ గిన్నె తీసుకొని అన్నం అయితే ఇట్లా చితుపుకున్నాను. మంచిగా మిక్సీలో వేసుకోవాలా దాన్ని? నేను ఎప్పుడు తినలేదు అన్నం గారెలు. అవునా? ఎప్పుడంటే ఎప్పుడు తినలే, ఈసారి ఫస్ట్ సారి. అన్నం అయితే ఇందులో వేసుకున్నాం కదా, ఒక 4 తీసుకున్నా, 4-5. ఎల్లిపాయలు ఒక 4 తీసుకున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. కొన్ని వాటర్ అయితే పోసుకుందాము. ఇచ్చు స్పూన్ ఎద్దురమ్మ. మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఎలా అయిందో. మరి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుండదు అనమాట. మిక్సీ అయితే పట్టేసినాం కదా ఫ్రెండ్స్. ఇదంతా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. మొత్తం అయితే ఇందులోకి వేసుకున్న ఫ్రెండ్స్ ఇదంతా అన్నం అంతా. ఇప్పుడు వచ్చేసి శనగపిండి అయితే కొంచెం తీసుకోవాలి. కొన్ని వాటర్ కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసిన, ఆయిల్ అయితే కళాయిలో అయితే పోసిన. ఇలాగైతే కలుపుకున్న ఫ్రెండ్స్ మంచిగా. ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూద్దాము. ఓకే, వేడైంది. కొంచెం తడి చేసుకుంటా చేయాలన్నట్టు, ఎందుకంటే ఇవి వచ్చేసి అన్నం గారెలు కదా, అందుకని కొంచెం అతుక్కుంటుంది. ఇలా అయితే ప్రెస్ చేసుకొని వేసుకుంటే అయిపోతుంది. గారె రెడీ అవుతుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నా దగ్గర అయితే ఇప్పుడు పుదీనా ఉంది, అందుకని నేనైతే పుదీనా అయితే వేసుకున్నాను.
పడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. అంటే శనగపిండి కొంచెం వేసాను కదా, శనగపిండి ఎక్కువ వేసుకుంటే మాత్రం ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది. నేను కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదనమాట గారెలకు వచ్చేసి. మంచి కలర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చాయో. కొంచెం సిమ్లో పెట్టి అయితే మంచిగా చేసిన అనమాట గారెలు అయితే. ఒకటేసారి మంట ఎక్కువ పెడితే ఏంటంటే లోపల అనేది కాలదు, అందుకనేసి మంట అయితే తగ్గించి పెట్టాను. లాస్ట్ వాయి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే వచ్చాయన్నమాట. బాగున్నాయి గారెలు కూడా, చూడడానికి అయితే బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయి అనేది ఇక చూడాలి. ఏందమ్మా తిన్నవా? ఎన్ని వేసి నేను 4 వేసినట్టుంది. చేతులు కడుక్కోపోయి వెళ్ళి. రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇక టేస్ట్ అయితే చేయాలి. రిచ్చమ్మ అయితే టేస్ట్ చేసింది, మంచిగా ఉన్నాయట. అట్టనే పట్టుకొని ఉండు. ఎందుకు? ఫోటో దింపుతా. దింపుతులే, తర్వాత దింపుతుంది. కానీ తమ్మేలు కట్ట ఫోటో అయితే దింపుతుంది కదా పెద్దాము, తర్వాత అయితే దిగుతా ఫ్రెండ్స్. ఇక టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. తీయగా పుల్లగా ఉన్నాయన్నమాట, చాలా బాగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక చాలా బాగా అయితే కుదిరినాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.